హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అవడమే చాలా టైం పట్టేసింది. టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కానీ టెక్స్ట్ బుక్స్ లాబ్స్ లో బ్లూ ప్రింట్స్ అయితే మాత్రం దట్ ఈస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అంతా మోడల్ పేపర్స్ ఏంటి ఇవ్వడం జరగలేదు. బ్లూ ప్రింట్స్ రీసెంట్లీ రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. సో దానికి సంబంధించిన పేపర్ డిస్కషన్ ఈ రోజు చూద్దాం. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, అసలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? మ్యాథ్స్ తీసుకుంటే కనుక 13 చాప్టర్స్, స్టార్టింగ్ విత్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ తో స్టార్ట్ చేసుకున్నట్టయితే లాస్ట్ లో ప్రాబబిలిటీతో మీకు సిలబస్ ఎండ్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అసలు మనకి ఏం చెప్తుంది, దానిలో ఏమేమి నేర్చుకోవాల్సి వస్తుంది, ఇదంతా కూడా ప్రీవియస్ క్లాస్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం. అండ్ ఈసారి క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా లేటెస్ట్ గా రిలీజ్ అయిన బ్లూ ప్రింట్ కి సంబంధించి, కాబట్టి ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2026-27 మ్యాథమెటిక్స్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ అండ్ దాంతోపాటు బేసిక్ మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది అదంతా కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్ కి, మీ ప్రతి కామెంట్ కి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్లియరా? దీనిలోకి వెళ్లే ముందు, అసలు బ్లూ ప్రింట్ డిస్కషన్ చేసే ముందు ఒక్క పాయింట్ మీతో ఇక్కడ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్స్ మారిన సిలబస్ లో ఫస్ట్ ఇయర్ దానిలో తక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం కానీ, లేదా సబ్జెక్ట్ మిగిలిపోయి వాటిని ఇంకా సెకండ్ ఇయర్ లో క్యారీ ఫార్వర్డ్ చేయడం కానీ జరిగింది. అండ్ కొద్దిమంది స్టూడెంట్స్ ముందుగానే సిలబస్ ఏంటి ప్రాపర్లీ అర్థం చేసుకొని అదే ప్యాటర్న్ లో చదివి ఫస్ట్ ఇయర్ లో కొత్త సిలబస్ కొత్త ప్యాటర్న్ అయినా కూడా మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకున్నారు. ఓకేనా? సో వాళ్ళకైనా వీళ్ళకైనా నేను చెప్పగలిగేది ఇక్కడ పాయింట్ ఒకటే వచ్చేటప్పటికల్లా ఏంటంటే, నాన్న ఈ సంవత్సరం నుంచి అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ లో తెలియకో తెలుసో ఏదో తప్పు జరిగిపోయింది, సెకండ్ ఇయర్ లో అయితే మాత్రం అట్లీస్ట్ ముందు కాన్సెప్ట్ మీద, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో జస్ట్ మార్కుల కోసం రేపొద్దున రాసే బోర్డు మార్కుల్లో ఏది చదివేసి అక్కడ తీసుకెళ్లి కక్కేసి ఏదో మార్కులు వచ్చేసాయని కాకుండా మీరు నేర్చుకునేది ప్రతిదీ కూడా కాన్సెప్చువల్లీ నేర్చుకోండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, అసలు దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, దీని నుంచి డిఫరెంట్ అప్లికేషన్స్ ఏమున్నాయి, ఇలా కనుక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, అది మ్యాథ్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, చాలా ఈజీగా సబ్జెక్టు గుర్తుంటుంది. మళ్ళీ మళ్ళీ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎగ్జామ్స్ కి ముందు నైట్ అవుట్లు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఎందుకంటే మీకు కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ ఫైనల్ రివిజన్ ఒకసారి ఇచ్చేస్తారు, ఎగ్జామ్ దానికి రెడీ అవుతారు. ఓకేనా? రెండో పాయింట్, కాన్సెప్ట్ సబ్జెక్టు నేర్చుకున్న స్టూడెంట్స్ అసలు మార్క్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు వద్దన్నా మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే మీకు కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఏ స్టూడెంట్ అయితే ముందు తన యొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటాడో ఆటోమేటికల్లీ తనకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చింది అంటే వద్దన్నా వస్తాయి. ఓకేనా? బికాస్ దిస్ ఇస్ ద ప్రొసీజర్. కాబట్టి నువ్వు డైరెక్ట్లీ మార్క్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసావనుకో సబ్జెక్ట్ ని లాస్ అయిపోతావు. ఓకేనా? ఎందుకంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయవు కదా. కాబట్టి ఈ పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు 3 Idiots సినిమా కనుక చూసినట్టయితే ప్రతి స్టూడెంట్ కి ఒకటే మెసేజ్ వెళ్తుంది, అవునా? కాబిల్ బన్నేకే లియే ట్రై కరో. అంటే ఏంటి, దేంట్లో అయినా కూడా నీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి, సక్సెస్ నీకు డెఫినెట్లీ వస్తుంది. ఇక్కడ సక్సెస్ మీకు వచ్చేటప్పటికల్లా మార్క్స్ కాబట్టి వద్దన్నా మార్క్స్ వస్తాయి నాన్న. ఓకేనా? అండ్ అవుట్ ఆఫ్ 470 460+ తప్ప అంతకంటే తక్కువ ఉండదు. కావాలంటే ఈ సంవత్సరం దీన్ని రాసి పెట్టుకో, ఇదే మెథడ్లో చదువు, రాకపోతే నన్ను అడుగు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం నేను మీకు ఇచ్చే సజెషన్ కానీ లేదా మీకు ఇచ్చే మోటివేషన్ కానీ ఒకటే, ఈ సంవత్సరం అయినా అట్లీస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? వన్స్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఐఐటీనా, నీటా, ఎంసెటా దాంతో సంబంధం లేదు, నీకు ఏదైనా ఒకటే అవలీలగా ఓవర్కమ్ చేసేస్తావు. క్లారిటీ వచ్చిందా? నా ఈ రోజు డిస్కషన్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి బ్లూ ప్రింట్ డిస్కషన్ కాబట్టి ముందు దానిలోకి వెళ్దాం. క్లియరా? నా మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2027 ఇంత ముందు దాకా ప్రీవియస్ సిలబస్ ఉండేది, విచ్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2027 దగ్గర నుంచి ఈ మారిన సిలబస్ ప్యాటర్న్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో 1 by 1 జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి. మీకు ఆల్రెడీ 13 చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ నుంచి ఏం నేర్చుకోవాలి ఇది మొత్తం ఆల్రెడీ చెప్పేశాను. నా మెయిన్ థింగ్ వచ్చేటప్పటికల్లా అసలు వెయిటేజ్ చూద్దాం.
క్లియరా? ఫస్ట్ చాప్టర్ చూడండి, దట్ ఈస్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. దాని నుంచి మీకు 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి, అంటే మీకు ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ రాదు కాబట్టి 1 + 2 + 4 టోటల్లీ ఈ చాప్టర్ నుంచి మీకు 7 మార్క్స్ రాబోతున్నాయి. ఓకేనా? దాంట్లో 1 మార్క్ దానిలో కనుక తీసుకున్నట్టయితే మెయిన్ గా రిఫ్లెక్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి, సిమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ దట్ ఈస్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మీద, నెక్స్ట్ 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్స్ మీద, అండ్ దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ప్రూఫ్స్ వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ 4 మార్క్స్, అలా మీకు 7 మార్క్స్ దానికి ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఉంటుంది. క్లియరా? రెండోది సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. బేసిక్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కాంపౌండ్ యాంగిల్స్ కి లేదా మల్టిపుల్ యాంగిల్స్ కి ఎలా అప్లై చేయాలి, అండ్ వాటిల్లో ఉన్న ప్రూఫ్స్ ని, ఐడెంటిటీస్ ని యూజ్ చేసి ఎలా చేయాలి, అదంతా కూడా ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు. ఇప్పుడు దానిలో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ sin θ is equal to 1/2 అని కనుక రాసినట్టయితే ఆ సైన్ అనే ఫంక్షన్ అటు పంపించారనుకోండి, దట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 నీకు ఇచ్చిన టీటా వాల్యూకి సమానం. దాన్నే ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? ఆ ఇన్వర్స్ ఫంక్షన్స్ యొక్క బేసిక్ ఐడెంటిటీస్ ఏంటి, అండ్ దాన్ని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ ని, ప్రూఫ్స్ ని ఎలా చేస్తాం దీంట్లో వస్తాయి. దీంట్లో కనుక తీసుకున్నట్టయితే ఒక 1 మార్క్ క్వశ్చన్ బేసికల్లీ ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం మీద వస్తుంది. రెండోది వచ్చేటప్పటికల్లా ప్రూఫ్స్, ఇది రెండు కలిపి టోటల్లీ మీకు 5 మార్క్స్ వస్తాయి. దట్ ఈస్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి. ఓకేనా? మీకు ఏ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తుందో కూడా ముందుగానే చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళన్నాను. ఓకేనా? సో దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. అంతే తప్ప డౌట్స్ ని అలాగే సప్రెస్ చేసి పెట్టుకోమాకండి. మీ డౌట్ లోపలివి ఎన్ని క్లియర్ అవుతా ఉంటే అంత సబ్జెక్ట్ మీ లోపలికి వెళ్తా ఉంటుంది. కాబట్టి డౌట్స్ రావడం, డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడం స్టూడెంట్ యొక్క బేసిక్ స్ట్రాటజీ. అలాగే మీరు కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటారు. ఓకేనా? అంతే తప్ప మీ కాలేజ్లోనో మీ స్కూల్స్లోనో డౌట్ వచ్చింది, డౌట్స్ అడిగినందుకు తిట్టారు అని చెప్పి మీకు వచ్చే డౌట్స్ ని కంప్రెస్ చేసుకోమాకండి, ఎక్స్ప్రెస్ చేయండి. క్లారిటీ వచ్చిందా? 3, 4 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అసలు ఈ ఒక చాప్టర్స్, ఈ 2 చాప్టర్స్ కనుక ప్రిపేర్ అయిపోతే సగం పేపర్ అయిపోయింది. 22 మార్క్స్ వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని నుంచి 7 మార్క్స్, దీని నుంచి 15 మార్క్స్. సో టోటల్లీ కలుపుకుంటే ఎంత, 22 మార్క్స్. యాక్చువల్లీ మీకు మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అనే చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో పాత సిలబస్ లో, దట్ ఈస్ 1A 1B ఇవి రెండు ఉన్నప్పుడు ఉండేది. అప్పుడు కూడా దీని యొక్క వెయిటేజ్ అంతే, 22 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు కూడా దాని యొక్క హైయెస్ట్ వెయిటేజ్ ని అలాగే మెయింటైన్ చేశారు. క్లారిటీ వచ్చిందా? నా దీంట్లో అసలు మెయిన్ గా చదువుకునేది డిటర్మినెంట్స్ గురించి, డిటర్మినెంట్స్, దాని యొక్క ప్రాపర్టీస్, అండ్ దాంట్లో వచ్చే డిఫరెంట్ ఫంక్షన్స్, ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఇన్వర్స్, దాని యొక్క అడ్జాయింట్ అండ్ ఫైండ్ అవుట్ చేయడము, డెట్ యొక్క ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా డిటర్మినెంట్స్ లో వస్తాయి. కానీ వాటి యొక్క బేసిక్స్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎలా వస్తాయి, అండ్ దానిలో ఎడిషన్ ఏంటి, సబ్ట్రాక్షన్ ఏంటి, మల్టిప్లికేషన్ ఏంటి, ఇవన్నీ ఎలా చేస్తారు, అదంతా కూడా యాక్చువల్లీ మీకు ముందున్న చాప్టర్ మ్యాట్రిసెస్ చెప్తుంది. కాబట్టి బేసిక్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ అంతా కూడా దీని నుంచి చదువుకుంటాం. దాంట్లో మీకు వచ్చేటప్పటికల్లా 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి. ఓకేనా? నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం బేసిక్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, వాటి యొక్క బేసిక్ ఫంక్షన్స్ మీద ఇవి 2. 4 మార్కుల్లో ఎడిషన్స్, మల్టిప్లికేషన్ మీద బేస్ అయ్యి ఇన్వర్టబిలిటీ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్, ఓకేనా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ బేస్ చేసుకుని మీకు దాంట్లో వస్తాయి. అలా టోటల్లీ దీని నుంచి 7 మార్క్స్ వస్తాయి. వేరాస్ డిటర్మినెంట్స్ వచ్చేటప్పటికల్లా, డిటర్మినెంట్ అనే ప్రాపర్టీ యాక్చువల్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి మాత్రమే కుదురుతుంది. దేనిలో అయితే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉంటాయో, అండ్ ఆ డిటర్మినెంట్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అండ్ డెట్ ని బేస్ చేసుకుని డెట్ 0 వచ్చిందా 0 రాలేదా, దాన్ని బేస్ చేసుకుని సింగులర్ మ్యాట్రిక్స్ అని దేన్ని అంటారు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని దేన్ని అంటారు, అంటే దాని నుంచి అసలు మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఉంటుందా లేదా, అసలు ఇన్వర్స్ కంటే ముందు అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ యొక్క ఈచ్ ఎలిమెంట్ యొక్క మైనర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, కోఫాక్టర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ డిటర్మినెంట్స్ లో ఉంటాయి. అండ్ ఈ డిటర్మినెంట్స్ అనే పార్ట్ రేపు మీరు ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత కూడా మీరు ఐఐటి దగ్గర నుంచి ఏ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వెళ్ళండి,
దానిలో ఫస్ట్ సెమ్ లో ఉండే మ్యాథమెటిక్స్ లో ఆల్జీబ్రా పార్ట్ లో మ్యాట్రిసెస్ అనేది ఆఫ్ హయ్యర్ ఆర్డర్ అంటే ఏంటి 4x4 5x5 హార్డ్ ఆర్డర్ చదివేటప్పుడు జకోబిన్ ని ఫైండ్ అవుట్ చేయడం, నార్మలైజేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఇదంతా కూడా అక్కడ మళ్ళీ చదువుకుంటారు. కాబట్టి మ్యాట్రిసెస్ ఇక్కడతో మిమ్మల్ని వదిలేది కాదు, నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో దాంట్లో మీకు ప్రతి డిపార్ట్మెంట్ దట్ ఈస్ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ అండ్ 8 మార్క్స్ ప్రతి దానిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలా ఈ చాప్టర్ మీకు 22 మార్క్స్. ఓకేనా? జస్ట్ పాస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్ కంపల్సరీ వదలకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్. ఓకేనా? పాస్ అవ్వాల్సిన స్టూడెంట్ అంటే పాస్ అవ్వడానికి మాత్రమే చదువుకోమాకన్నా. ఓకేనా? ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాము అంటే ఎక్సెల్ చేయాల్సిందే, అంతే తప్ప జస్ట్ పాస్ అవ్వడం ఏముంది, ఎవరైనా పాస్ అయిపోతారు, దానిలో పెద్ద ఇష్యూ కాదు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి జస్ట్ పాస్ దానికి అసలు మీ ఆలోచనలోకే దాన్ని తీసుకురామాకండి. మీ చదివే పద్ధతి అంతా కూడా ప్రతిదీ కూడా అప్ టు ద మార్క్, దట్ ఈస్ హైయెస్ట్ పీక్ ఎంత ఉంది, స్టాండర్డ్ ఎంత ఉంది, అక్కడ దాకా వెళ్లాల్సిందే, రీచ్ అవ్వాల్సిందే. క్లారిటీ వచ్చిందా? ఇది మ్యాట్రిసెస్ కి సంబంధించి. అంటే రెండోది మ్యాట్రిసెస్ చాప్టర్ చెప్పేటప్పుడు ఏవైతే పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయో, దట్ ఈస్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసి నేర్చుకుంటున్న బ్యాచ్ ఉన్నారో, మీకు మ్యాట్రిసెస్ కోర్స్ కంప్లీట్ అయిపోయిందన్న దాన్ని రీసెంట్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ డెఫినెట్లీ పెయిడ్ బ్యాచెస్లోకి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ నామినల్ ఫీ. ఓకేనా? మీ కాలేజెస్లో మెటీరియల్ ఫీజు తీసుకుంటేనే జస్ట్ మెటీరియల్స్ ఆల్మోస్ట్ 10,000 కంటే అబోవ్ ఛార్జ్ చేస్తున్నారు. దానిలో సబ్జెక్ట్ టీచ్ చేశారా టీచ్ చేయలేదా పక్కన పెడితే, వేరాస్ మీ కంప్లీట్ మ్యాథమెటిక్స్ కోర్స్ మొత్తం కూడా సంవత్సరం మొత్తానికి కలిపి జస్ట్ ఎట్ ఏ నామినల్ ఫీ 3,000 రూపీస్కి తీసుకురావడం జరిగింది. అండ్ దాన్ని కోర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా దాన్ని కనుక చూడకపోతే దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. యాప్ యొక్క లింక్, కోర్స్ యొక్క లింక్ రెండు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి జాగ్రత్తగా చూసుకొని దాన్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీకు దానిలోనే డిస్క్రిప్షన్లోనే దానికి సంబంధించిన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్, కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుంచి వాటి గురించి డైరెక్ట్లీ తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 5th చాప్టర్. ఇది యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఇయర్ లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నేర్చుకున్నారు, గుర్తుందా? దాని యొక్క కంటిన్యూషన్ అనమాట. ఓకేనా? సో సెకండ్ ఇయర్ లో ఎవరెవరైతే వచ్చేసారో మీకు ఈ చాప్టర్ లో క్యాలిక్యులస్ లో లిమిట్స్ లోకి వెళ్ళిపోయే ముందు కంటిన్యూటీలోకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక 2 రోజులు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన లిమిట్స్ దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? లిమిట్స్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, అసలు లిమిట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత అది కంటిన్యూస్ ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు కంటిన్యూటీ నుంచి ముందుకెళ్తుంది. క్లారిటీ వచ్చిందా? దాంట్లో 5th చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీలో 8 మార్క్స్ అయితే క్వశ్చన్ రాదు, కానీ 1 మార్కు 2 మార్కు 4 మార్కు దట్ ఈస్ ఓవరాల్ గా 7 మార్క్స్కి వస్తాయి. ఓకేనా? ఇక్కడ మ్యాట్రిసెస్ రెండు కలిపి హైయెస్ట్ వెయిటేజ్ చెప్పాను కదా, ఎంత 22 మార్కులు వస్తాయని చెప్పి. అలాగే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి. కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అండ్ నేర్చుకున్న డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్స్, తర్వాత ఇంటిగ్రేషన్స్, దానిలో డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ రెండు, ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. అలా ఈ 4 కలుపుకుంటే ఈ సంవత్సరం మీకు క్యాలిక్యులస్ కిందకు వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా విడివిడిగా పార్ట్ కాదు, సపరేట్ చేసి చాప్టర్స్ కింద ఇచ్చారు, కానీ అన్నీ కూడా వన్ ఆఫ్టర్ ద వన్ నేర్చుకునేవే. ఎలా అయితే మ్యాట్రిసెస్ లో మీకు 22 మార్క్స్ వచ్చినాయో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 7 + 11 ఎంత? 18. 18 + 5 ఎంత? 23. 23 + 23 ఎంత? 46 మార్క్స్. సో క్యాలిక్యులస్ మీకు సెకండ్ ఇయర్ లో 46 మార్క్స్ ఉంటుంది, అంటే హాఫ్ ఆఫ్ ద పేపర్ క్యాలిక్యులస్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా నేర్చుకోండి. పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో మీరు లిమిట్స్ గురించి నేర్చుకున్నారు, కరెక్టేనా? లిమిట్స్ అర్థమైతేనే కంటిన్యూటీ అర్థం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో కంపల్సరీగా స్టూడెంట్ లిమిట్స్ నేర్చుకుని ఉండాలి, లేదు అట్లీస్ట్ సెకండ్ ఇయర్ లో అయినా లిమిట్స్ నేర్చుకుండాలి. లిమిట్ అయితేనే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది. బికాస్ ఏ ఫంక్షన్ కి అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో దెన్ ఓన్లీ దాని యొక్క కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అటువంటి ఫంక్షన్స్ కంటిన్యూస్ అవుతాయి. ఏవైతే ఫంక్షన్స్ కంటిన్యూస్ అవుతాయో అవి ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక సాటిస్ఫై చేసినట్టయితే దే ఆర్ డిఫరెన్షియబుల్ అవుతాయి. సో ఏవేవైతే ఫంక్షన్స్ డిఫరెన్షియబుల్ విడగొట్టడానికి పాసిబిలిటీ ఉందో
అవి మాత్రమే ఇంటిగ్రేషన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, కలపడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ వైజ్ తీసుకున్న లిమిట్స్ వచ్చినోడికి కంటిన్యూటీ ఈజీగా ఉంటుంది, కంటిన్యూటీ లిమిట్స్ వచ్చేస్తే డిఫరెన్షియేషన్ ఈజీగా ఉంటుంది, డిఫరెన్షియేషన్ యొక్క జస్ట్ రివర్స్ ప్రాసెస్సే ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటిగ్రేషన్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్ ఇవి రెండు వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, అవలీలగా వచ్చేస్తుంది. ఎందుకంటే దానిలో అప్లై చేసే రెండు ప్రాసెస్లే అవి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, క్యాలిక్యులస్ వదలడానికి ఛాన్సే లేనిది, 46 మార్కులు ప్రాపర్లీ నేర్చుకోండి. ఓకేనా? దానికి సంబంధించిన క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఫ్రమ్ ప్రైమరీ దగ్గర నుంచి అసలు నీకు ఏది రాదు అనుకునే స్టార్ట్ చేసి కంప్లీట్లీ ఇంతేనా అనిపించేదాకా నేర్పిస్తా. ఓకేనా? దానిలో కోర్సుకి సంబంధించి ఇంకా డెమో క్లాస్ అప్లోడ్ అవ్వలేదు, అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇంటిమేషన్ అందడం జరుగుతుంది. కాబట్టి దాంతో జాగ్రత్తగా టచ్లో ఉండండి. క్లియరా? అంటే రెండోది, యూట్యూబ్లో ఏవేవైతే క్లాసెస్ అందిస్తున్నానో కొన్ని క్లాసెస్ మీకు యాప్లో ఉన్న క్లాసెస్ దీనిలో ఫ్రీ డెమో క్లాసెస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్కి అసలు ఆ కోర్సులో క్లాసెస్ ఎలా ఉంటాయో తెలియదు కదా. సో అందుకనే వాటి యొక్క క్లాసెస్ని, కొన్ని క్లాసెస్ని ఫ్రీ డెమో క్లాసెస్ కింద యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. క్లాసెస్ ఏ పద్ధతిలో ఉంటాయి అవన్నీ మీకు తెలుస్తుంది. దెన్ మీరు కోర్స్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నేర్చుకున్నారు కదా, డిఫరెన్షియేషన్లో డిఫరెంట్ ప్రొసీజర్లు అవన్నీ నేర్చుకుంటారు, అయిపోతుంది. నెక్స్ట్ 6th చాప్టర్, దాని యొక్క అప్లికేషన్స్. ఓకేనా? ఫస్ట్ అప్లికేషన్ రేట్ మెజర్. రేట్ మెజర్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసాడు, వెలాసిటీ కావాలి, డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ వస్తుంది, మొమెంటమ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫోర్స్ వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా అప్లికేషన్స్. మ్యాక్సిమా మినిమాని ఫైండ్ అవుట్ చేయడం. క్లియరా? అలాగే చేంజ్ ఇన్ అంటే పర్సంటైల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం, వాల్యూస్ యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూస్ తీయడం, అవన్నీ కూడా దాని నుంచి వస్తాయి. దానిలో 1 మార్క్ 2 మార్క్తో పాటు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది అప్లికేషన్స్లో. మోస్ట్లీ మ్యాక్సిమా మినిమా నుంచి వస్తుంది, దానికో 11 మార్క్స్. సో టోటల్లీ ఓన్లీ డిఫరెన్షియేషన్ పార్ట్ దాకా కనుక తీసుకున్నట్టయితే దీని నుంచి మీకు ఓవరాల్గా 18 మార్క్స్ వస్తున్నాయి, 11 + 7. క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేషన్స్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్. ఇంటిగ్రేషన్స్ లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. ముందు ఇండెఫినెట్ చదువుకుంటారు, తర్వాత వాటికి బౌండరీస్ ని అప్లై చేయడం నేర్చుకుంటారు. లోయర్ లిమిట్ నుంచి హయ్యర్ లిమిట్ దాకా ఇంటిగ్రేషన్స్, వాటిని డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటారు. అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ విత్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. దాని మీద మోస్ట్లీ మీకు ఏరియాస్ రిలేటెడ్ గా ఇంటిగ్రేషన్స్ లో అప్లికేషన్స్ వస్తాయి. దాంట్లో ఇండెఫినెట్ డెఫినెట్ కలిపి టోటల్లీ 23 మార్క్స్ వచ్చినట్టయితే, అంటే దీంట్లో 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ తో పాటు 2 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఒకటేమో ఇంటిగ్రల్ ఇండెఫినెట్ నుంచి, రెండోదేమో అప్లికేషన్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ లో 1 మార్క్ 4 మార్క్ టోటల్లీ 5 మార్క్స్. సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే టోటల్లీ 28 మార్క్స్ కి మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇంటిగ్రల్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ చాయిస్ లో వదలకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్స్. ఫస్ట్ 8 చాప్టర్స్ అనుకుంటా డిస్కస్ చేసాం ఇక్కడ. 8 చాప్టర్స్ క్లియరా? సో ఈ 8 చాప్టర్స్ లో ముందు ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్స్ మ్యాట్రిసెస్, రెండోది వచ్చేటప్పటికల్లా క్యాలిక్యులస్ పార్ట్, దానిలో డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ అండ్ ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్. ఓకేనా? కుదిరినంత వరకు అతి త్వరలోనే ఇంటిగ్రేషన్స్ కి, డెఫినెట్ ఇంటిగ్రల్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ కి సంబంధించి క్లాసెస్ ని అప్లోడ్ చేస్తాను. వాటిని డెమో క్లాసెస్ చూసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ప్రీవియస్ డిస్కషన్ చేసి వాటిని ఆల్రెడీ ముందుగానే ఇచ్చాను నాన్న. ఓకేనా? మీరు ఆల్రెడీ నా ఛానల్లో కనుక వెళ్ళినట్టయితే దానిలో మ్యాథమెటిక్స్ దానిలో ఒకసారి వెళ్ళి వెతకండి. దానిలో డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పిన క్లాసెస్లో కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. మీకు క్లాసెస్ ఎలా ఉంటాయి, అసలు నేను ఎలా టీచ్ చేశాను, ఏ పద్ధతిలో ఉంటాయి, అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, ఇవన్నీ కూడా మీకు ముందుగానే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చెప్పాను కదా, 9th చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మెయిన్ గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఫామ్ చేయడం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కిందకి మార్చేయాలి అంటే
కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తావు. ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని నార్మల్ ఈక్వేషన్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ కింద మార్చాలి అంటే దాని యొక్క రివర్స్ ప్రాసెస్ చేస్తావు, ఇంటిగ్రేషన్. ఇవి రెండు కలిపి మీకు 11 మార్క్స్ వస్తాయి. దీంట్లో 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, దట్ ఈస్ 11 మార్క్స్ కి క్వశ్చన్ వస్తాయి. దాంట్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకుంటారు. ఆల్రెడీ క్యాలిక్యులస్ లో ఇందాక ఎంత 46 కదా, సో 46 ప్లస్ ఇదో 11 దట్ ఈస్ 57 మార్క్స్. అవునా, ఆల్రెడీ క్యాలిక్యులస్ ఒకటే 50% బౌండరీని దాటేసింది 100 మార్కుల్లో. సో జాగ్రత్తగా చూసుకోండి ఎంత ఇంపార్టెంట్. క్లియరా? నెక్స్ట్, ఇంత ముందు ఫస్ట్ ఇయర్ లో ఉండేది ఇప్పుడు సెకండ్ ఇయర్ లోకి మార్చింది, దట్ ఈస్ వెక్టర్ ఆల్జిబ్రా. వెక్టర్ ఆల్జిబ్రాలో చాప్టర్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద చేయొచ్చు. ఒకటి ఎడిషన్, సబ్ట్రాక్షన్, స్కేలార్ మల్టిప్లికేషన్. రెండోది వచ్చేటప్పటికల్లా వెక్టార్ మల్టిప్లికేషన్, దట్ ఈస్ డాట్ ప్రొడక్ట్ అండ్ స్కేలార్ ప్రొడక్ట్. సారీ, డాట్ ప్రొడక్ట్ అన్న స్కేలార్ ప్రొడక్ట్ అన్న ఒకటే, క్రాస్ ప్రొడక్ట్ ఆర్ వెక్టార్ ప్రొడక్ట్. ఓకేనా? అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాప్టర్. దట్ ఈస్ ఒక పాయింట్ అనే దాన్ని 3 డైమెన్షనల్ యాక్సిస్ లో కనుక తీసుకున్నట్టయితే దానికి వెక్టార్ రిప్రజెంటేషన్ ఎలా ఇస్తారు, వెక్టార్ రిప్రజెంటేషన్ ఇవ్వడంగానే ఒక వెక్టార్ ఫామ్ అవ్వగానే దానిలో డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా చెప్తారు, దాని డైరెక్షన్ ఎలా చెప్తారు, అండ్ వెక్టార్ ఎడిషన్ ఎలా ఉంటుంది, వెక్టార్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, రెండు వెక్టార్స్ కి మధ్యలో డాట్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్కేలార్ ప్రొడక్ట్ దట్ ఈస్ వెక్టార్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫిజిక్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ లో కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్స్ మళ్ళీ వస్తుంది. కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్ నాన్న, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 15, అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకటి. అబ్జర్వ్ చేశారా? 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్, ప్రతిదీ 15 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్, హై వెయిటేజ్ ఉన్న చాప్టర్, ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకూడని చాప్టర్ అండ్ ఈజీగా అర్థమయ్యే చాప్టర్ కూడా. ఓకేనా? నెక్స్ట్ 11th చాప్టర్, దట్ ఈస్ దీన్నే 3 డైమెన్షనల్ జామెట్రీ, సింపుల్ లాంగ్వేజ్ లో 3D జామెట్రీ అంటారు. దానిలో ఒక పాయింట్ ని 2 డైమెన్షనల్ ప్లేన్ లో XY లో రాయడం ఇంతకుముందు నేర్చుకున్నాం లోయర్ క్లాసెస్ లో. 3 డైమెన్షనల్ XYZ లో ఎలా రాస్తారు, దానిలో డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి, వాటి నుంచి దాని యొక్క 3 డైమెన్షనల్ యాక్సెస్ లో యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ పారామీటర్స్ అన్ని కూడా 3 డైమెన్షనల్ యాక్సెస్ లో ఉంటుంది. ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ 3 డైమెన్షనల్ జామెట్రీ అనేది. దీని నుంచి టోటల్ వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 10 మార్క్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటిను 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. డిసిస్ డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఏమో 8 మార్క్స్ దానిలో క్వశ్చన్ అడుగుతాడు, వేరే వాటి యొక్క డిస్టెన్స్లు, ప్లేన్ ఇవన్నీ కూడా 2 మార్క్స్ దానిలో క్వశ్చన్ వస్తుంది. సో టోటల్లీ ఇది మీకు 10 మార్కులకి 10 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ 12th లీనియర్ ప్రోగ్రామింగ్, అసలు ఇంత ముందు సిలబస్ లో లేని చాప్టర్, కొత్తగా యాడ్ చేసిన చాప్టర్. దీని నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 5 మార్క్స్ కి. ఓకేనా? లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకా ప్రాబబిలిటీ చాప్టర్, ఇది కూడా వన్ ఆఫ్ ద హై వెయిటేజ్ ఉన్న చాప్టర్, 15 మార్కులు, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకటి. 1 + 2 + 4 + 8 15 మార్క్స్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న ప్రాబబిలిటీ యొక్క ఎక్స్టెన్షన్ నేర్చుకుంటారు. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, బేస్ థిరం యొక్క అప్లికేషన్స్ మెయిన్ గా సెకండ్ ఇయర్ లో మీకు ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ లో వస్తుంది. అండ్ డిఫరెంట్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సెట్స్ ఇచ్చినప్పుడు వాటికి డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ని ఎలా తీస్తారో అవంతా కూడా ఇక్కడ వస్తుంది. అలా మీకు టోటల్లీ 13 చాప్టర్స్ మ్యాథమెటిక్స్ లో ఉంటే దాంట్లో 100 మార్క్స్ కి పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్లీ పేపర్ మోడల్ డిస్కస్ చేస్తాను, ఈ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఉందా లేదా అనేది. అసలు ఈ సంవత్సరం మీరు పేపర్ తీసుకున్నట్టయితే కనుక టోటల్ పేపర్ లో 3 అవర్స్ పేపర్, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓవరాల్ గా 3 అవర్స్ లో 40 క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయాలి. 40 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఓకేనా? సో 40 క్వశ్చన్స్ లో 4 మార్క్స్ దానిలో 8 మార్క్స్ దానిలో మీకు చాయిస్ ఉంటుంది. కాబట్టి అవి గనక వదిలేసినట్టయితే రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా మీరు జస్ట్ 34 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో 40 క్వశ్చన్స్ లో 34 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఒకసారి పేపర్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మీ పేపర్ లో 40 క్వశ్చన్లు ఉండబోతున్నాయి 3 గంటల్లో సాల్వ్ చేసుకోవడానికి. చాయిస్ తీయకుండా కనుక మాట్లాడినట్టయితే వాటి యొక్క టోటల్ వెయిటేజ్ 136 మార్క్స్ వస్తుంది. నో అవుట్ ఆఫ్ 40 మీరు ఆన్సర్ చేయాల్సిందల్లా 34 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి ఫర్ 100 మార్క్స్ అనమాట, 40 మార్క్స్ కి. వీటిల్లో మీరు చాయిస్ వైజ్ కనుక తీసుకున్నట్టయితే
12 మార్క్స్ దానిలో 12కి 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, చాయిస్ లేదు. 2 మార్క్స్ దానిలో 10 క్వశ్చన్లు ఇస్తారు, 10కి 10 ఆన్సర్ చేయాలి, చాయిస్ లేదు. వేరాస్ 4 మార్క్స్ దానిలో 10 ఇస్తారు, 7 ఆన్సర్ చేయాలి, 3 క్వశ్చన్స్ ని మీరు చాయిస్ లో వదిలేయచ్చు. ఓకేనా? 7 4 28 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా 8 ఇస్తారు, దానిలో 5 ఆన్సర్ చేయాలి 40 మార్కులకి. సో టోటల్లీ ఇలా మీకు 100 మార్క్స్ కి పేపర్ ఉండబోతుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఫస్ట్ ఇయర్ పేపర్ మోడల్, సెకండ్ ఇయర్ పేపర్ మోడల్ ఏది సెక్షన్స్ వైజ్ తీసుకున్నా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వైజ్ తీసుకున్నా, టోటల్ వెయిటేజ్ తీసుకున్నా సేమ్ ఉంటుంది. కానీ చాప్టర్ వైజ్ వెయిటేజ్లు మాత్రం మారుతాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది బ్రాడ్లీ స్పీకింగ్ మీ బ్లూ ప్రింట్ మ్యాథ్స్ కి సంబంధించి ఫర్ ద 26-27 ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి. ఓకేనా? మీకు ఇక్కడతో బ్లూ ప్రింట్ తెలిసిపోయింది. ఏ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్, ఏ చాప్టర్ హై వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ లో వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ రాబోతున్నాయి, ఏ చాప్టర్ నుంచి 1 మార్క్ 2 మార్క్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఓకేనా? లేదంటే కనుక మళ్ళీ ఒకసారి పేపర్ మొత్తం రివిజన్ ఒకసారి చూసుకోండి. క్లియరా? ఫిజిక్స్ కి సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళ యొక్క బ్లూ ప్రింట్ రిలీజ్ అయింది ఫర్ ద ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. కాబట్టి క్లియర్ కట్ గా దానికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ ఈరోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. యాక్చువల్లీ మీకు లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు సిలబస్ డిస్కషన్ జరిగేటప్పుడు వేవ్స్ చాప్టర్ తో స్టార్ట్ అయ్యేది. వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ దాని తర్వాత మ్యాగ్నెటిజం పార్ట్, దాని తర్వాత మోడర్న్ ఫిజిక్స్, ఇది సీక్వెన్స్ లో ఉండేది. కానీ ఈసారి ఎలక్ట్రిసిటీ పార్ట్ ని ముందుకు తీసుకురావడం జరిగింది అకార్డింగ్ టు ద ఎన్సీఆర్టీ ప్యాటర్న్. కాబట్టి మీకు ఈ సంవత్సరం సిలబస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు ఎలక్ట్రోస్టాటిక్స్ వస్తుంది, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ, తర్వాత మ్యాగ్నెటిజం, తర్వాత మోడర్న్ ఫిజిక్స్, లాస్ట్ లో ఆప్టిక్స్ పార్ట్. లైట్ అనే పార్ట్ ఉంది, రిమూవ్ చేయలేదు. ఓకేనా? వేవ్స్ అనే పార్ట్ మాత్రమే ఫస్ట్ ఇయర్ లోకి మూవ్ అయింది, వేరాస్ లైట్ పార్ట్ అలాగే ఉంది కానీ అది లాస్ట్ లోకి వెళ్ళింది. ఓకేనా? ఒక్కొక్క చాప్టర్ యొక్క వెయిటేజ్ క్లియర్ కట్ గా అసలు దాని నుంచి ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడి నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ రోజు క్లాస్ సెషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఫర్ ద ఫిజిక్స్ అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా మీకు 2027 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరమే మారింది కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి, వేరే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే లాస్ట్ ఇయర్. ఓకేనా? నా 1 by 1 డిస్కషన్ చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎలక్ట్రిసిటీ పార్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దీంట్లో ఫస్ట్ 2 చాప్టర్స్ ఇవి రెండు కూడా ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు, దాని కిందకు వస్తుంది. వేరే 3వ చాప్టర్ వచ్చేటప్పటికల్లా కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓవరాల్ గా ఈ 3 చాప్టర్స్ మీకు ఎలక్ట్రిసిటీ పార్ట్ లో వస్తాయి. దాంట్లో ఎలక్ట్రిక్ చార్జెస్, ఫీల్డ్స్ ఫస్ట్ పార్ట్ కింద, పొటెన్షియల్స్, కెపాసిటెన్స్ సెకండ్ పార్ట్ కింద డివైడ్ చేయడం జరిగింది. అలా మీకు 2 చాప్టర్స్ వచ్చినాయి. దానిలో ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క వెయిటేజ్ ఓవరాల్ గా 7 మార్క్స్, 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి అండ్ 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకేనా? దీనిలో 4 మార్క్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే కూలూమ్స్ లా అండ్ దాని నుంచి ఫోర్స్ యొక్క డెరివేషన్ కానీ, ఫీల్డ్ వచ్చేటప్పుడు ఎక్సియల్ ప్లేన్ లో ఎంత అవుతుంది, ఈక్వటోరియల్ ప్లేన్ లో ఎంత అవుతుంది, ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. నెక్స్ట్ టార్క్, దట్ ఈస్ ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మ్యాగ్నెటిక్ దట్ ఈస్ డైపోల్ అనే దాన్ని ఫ్రీలీ సస్పెండ్ చేసినట్టయితే అది ఎక్స్పీరియన్స్ చేసే యాంగులర్ ఫోర్స్, దాన్నే టార్క్ అంటారు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా గాస్లా అండ్ గాస్లా యొక్క ఎనీ అప్లికేషన్. ఇట్ మే బి ఏ ఇన్ఫినిట్లీ లాంగ్ వైర్ ఉండొచ్చు, రెక్టాంగులర్ షీట్ అయి ఉండొచ్చు, సిలిండ్రీ బాడీ అయి ఉండొచ్చు, స్పియర్ అయి ఉండొచ్చు. ఏదో ఒక దానికి స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గాస్లాని బట్టి కనుక్కోవడం. ఈ 5 కాన్సెప్ట్ మీద 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 మార్క్ 1 మార్క్ వచ్చేటప్పటికల్లా ప్రాబ్లమ్స్ అండ్ డెఫినేషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కలిపి మీకు టోటల్లీ ఇక్కడ 7 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ అర్థమైనట్టేనా? సెకండ్ పార్ట్ దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్సెస్. ఇది కనుక తీసుకున్నట్టయితే టోటల్లీ 10 మార్క్స్. దీని నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 8 + 2 దీని నుంచి 10 మార్క్స్ వస్తాయి. క్లియరా? అండ్ దానికి మనం దీని నుంచి చదువుకోవాల్సినవి పొటెన్షియల్స్, పొటెన్షియల్ ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్, దాంట్లో పాటు కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. మళ్ళీ దానిలో 2 కాంబినేషన్స్, ఒకటి కంటే ఎక్కువ కెపాసిటర్స్ ఇస్తే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కాంబినేషన్స్ లో పెట్టినప్పుడు సిరీస్ కాంబినేషన్ ఏమవుతుంది, ప్యారలల్ కాంబినేషన్ ఏమవుతుంది. ఇలా 4 మార్క్స్ దానికి ఈ చాప్టర్ నుంచి కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి.
కాబట్టి ఓవరాల్ గా మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ గనక తీసుకున్నట్టయితే 17 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇది ఎలక్ట్రిసిటీ పార్ట్ లో హాఫ్ పార్ట్. రెండోది అదే మీకు చార్జ్ మూవ్మెంట్ లోకి వచ్చినట్టయితే దాన్ని ఏమంటారు, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటారు. దీని నుంచి ఇంకో 7 మార్క్స్ వస్తాయి. కాబట్టి 4 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 1 మార్క్ ఒకటి. దీనిలో మెయిన్ గా మీకు వీట్ స్టోన్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్ ఇవి 4 మార్క్స్ కి వచ్చే క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే, వేరాజ్ ఓమ్స్ లా అండ్ ఓమ్స్ లా యొక్క కండిషన్స్, ఓమిక్ బాడీస్ అంటే ఏంటి, టెంపరేచర్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు 2 మార్క్ 1 మార్క్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 7 ఇలా ఓవరాల్ గా ఎలక్ట్రిసిటీ కనుక తీసుకున్నట్టయితే 17 + 7 24 మార్క్స్ దానికి. అంటే అవుట్ ఆఫ్ 85 మార్క్స్ మీకు ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ఎలక్ట్రిసిటీ పార్ట్ నుంచి అడగడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ పార్ట్ క్లారిటీ వచ్చినట్టేనా. నెక్స్ట్ పార్ట్ 4th వన్, ఇక్కడ నుంచి మనకి కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం వస్తుంది. దానిలో అసలు మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజంకి ఎలా రెస్పాన్సిబుల్ అవుతాయి, అసలు మ్యాటర్ అండ్ దానిలో ఉండే మ్యాగ్నెటిజం ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిజం యొక్క ఇంపాక్ట్, దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇలా 4th దగ్గర నుంచి తీసుకున్నట్టయితే 8th చాప్టర్ దాకా 4, 5, 6, 7, 8 5 చాప్టర్ల కింద మీకు కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ ద మ్యాగ్నెటిజం చెప్పడం జరుగుతుంది. 1 by 1 కనుక డిస్కస్ చేస్తే 4th చాప్టర్ అసలు మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం దానికి ఎలా రెస్పాన్సిబుల్ అవుతాయి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి 10 మార్కులు, 8 మార్క్స్ కో క్వశ్చన్ వస్తుంది అండ్ 1 మార్క్ కో క్వశ్చన్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఇది కనుక తీసుకున్నట్టయితే 4 ఒకటి, 2 ఒకటి, 1 ఒకటి, టోటల్ దీని నుంచి 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దానిలో సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. అక్కడి నుంచో 7 మార్క్స్, దట్ ఈస్ 4 + 2 + 1. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి స్టార్టింగ్ విత్ ఎడ్డీస్ కరెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ప్రతి అప్లికేషన్ కూడా దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక 7 మార్క్స్, 4 + 2 + 1. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఆ స్పెక్ట్రమ్ గురించి చదువుకుంటారు. దానిలో 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, ఓవరాల్ గా 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్ గా మనం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఇక్కడ నుంచి కనుక తీసుకున్నట్టయితే, అంటే ఇందాక ఎలక్ట్రిసిటీ ఎలా అయితే మాట్లాడుకున్నామో మ్యాగ్నెటిజం కనుక మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్ గా 14, 21, 24 + 10, దట్ ఈస్ దీని నుంచి మ్యాగ్నెటిజం 34 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడతో మీకు 58 మార్క్స్, అంటే మోర్ దాన్ 50% పేపర్ ఫస్ట్ 8 చాప్టర్స్ లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, అంటే మీకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇదే మోర్ దాన్ 50% ఉంటుంది. చూసుకున్నారు కదా, ఇదో 34 ప్లస్ అదో 24, 58 మార్క్స్ ఆల్మోస్ట్ ఇక్కడే కవర్ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ లైట్ పార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. అండ్ రెండోది, ఈ పార్ట్ లోకి వెళ్లే ముందు మీకు ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. చాలా మంది సార్ జూలై 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తా అన్నారు కదా, క్లాసెస్ ఇంకా మీకు యాప్ లో మాకు చూపించలేదు, క్లాసెస్ లాంచ్ చేశారా లేదా? ఓకేనా నాన్న, దానిలో మన యాప్ యొక్క కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం డిలే అయింది. క్లాసెస్ అయితే అయిపోయినాయి, అవునా. నేను క్లాసెస్ రికార్డ్ చేయడం, వాటి యొక్క మెటీరియల్ ఇవ్వడం అయితే అయిపోయింది, కానీ వాటిని అప్లోడ్ చేయడం అండ్ మీకు పబ్లిష్ చేయడం ఇది ఒకటి బ్యాలెన్స్ గా ఉంది. కాబట్టి వన్స్ యాప్ అప్రాక్సిమేట్లీ 10-12వ తేదీ లోపు అది మొత్తం కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కనుక అయిపోయినట్టయితే మోస్ట్ ప్రాబబులీ 15వ తారీఖు, అంటే ఈ మంత్ 15th నుంచి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ ముందుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్ క్లాసెస్ ముందు వస్తాయి, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ సీక్వెన్షియల్లీ చాప్టర్ టు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ వీటిల్లో చాప్టర్ కూడా మీకు చెప్పేటప్పుడు మీరు ఏది కూడా బోర్ కొట్టకుండా, అంటే మళ్ళీ గంటల తరబడి కూర్చోవాల్సిన అవసరం లేకుండా ప్రతి క్లాసు 30 to 45 minutes లో, అంటే మీరు ఒక్కో షెడ్యూల్ కనుక వేసుకున్నట్టయితే ఈచ్ సిట్టింగ్ లో ఒక క్లాస్ అయిపోయే విధంగా ప్లాన్ చేసి ఈ క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను 30 minute క్లాస్ మీకు ఇచ్చాను అనుకోండి, ఆ క్లాస్ మొత్తం విని దాని ప్రాపర్ నోట్స్ రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మినిమం దానికి నీకు 3 times, అంటే 1.5 hour టైం పడుతుంది. కాబట్టి డైలీ 1.5 hour ఈ క్లాసెస్ ద్వారా ప్రిపేర్ అవడానికి కనుక మీరు తీసుకున్నట్టయితే అప్పుడు దానివల్ల ఉపయోగం కనబడుతుంది. ఎస్, స్టడీ మెటీరియల్ నేను ఇచ్చాను, ఓకేనా. దట్ డజంట్ మీన్ దట్ మిమ్మల్ని నోట్స్ రాయకూడదని కాదు.
క్లారిటీ వచ్చిందా? నోట్స్ ఎంతైతే రాసుకుంటా వెళ్తా ఉంటారో మీకు అప్పుడు కాన్సెప్ట్ లో క్లారిటీ అంత వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? అంటే రెండోది బ్లూ ప్రింట్స్ చెప్తున్నాను, ఇవి కూడా అల్లాటప్పగా అలా వదిలేమాకండి. ఓకేనా? మీరు ఏదైతే మీ ఫిజిక్స్ నోట్స్, కెమిస్ట్రీ నోట్స్, మ్యాథ్స్ నోట్స్ ఉందో దానిలో ఫస్ట్ పేజ్ లో ఎవరి చాప్టర్ వైజ్ రాసి పెట్టుకోండి. ఏ చాప్టర్ నుంచి అసలు మెయిన్ కాన్సెప్ట్స్ ఏ ఉన్నాయి, ఏవి కవర్ చేయాలి, ఏవి 8 మార్క్స్ కి, 4 మార్క్స్ కి, 2 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది, ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి వాటిని లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే రేపు మీకు చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ కవర్ అయినాయా లేదా, దాని మీద మీకు కంప్లీట్ గ్రిప్ ఫామ్ అయిందా లేదా మీకే తెలుస్తూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. నెక్స్ట్ వన్ చెప్పాను కదా, ఆప్టిక్స్ కాన్సెప్ట్ వస్తుందని చెప్పి. సో 9th చాప్టర్, 10th చాప్టర్. ఓకేనా? ఒకటి కార్పస్క్యులర్ థియరీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి అది లైట్ యొక్క రే ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేస్తే, రెండోది హైగెన్స్ కాన్సెప్ట్ మీద వేవ్ ఆప్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వీటిల్లో రే ఆప్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే వెయిటేజ్ 10 మార్క్స్. దీని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? రే ఆప్టిక్స్ నుంచి మెయిన్ గా మీకు అడిగేది కాంపౌండ్ మైక్రోస్కోప్ కానీ లేదా సింపుల్ మైక్రోస్కోప్ కానీ వాటి యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ అండ్ దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ యొక్క డెరివేషన్ దాకా తీసుకురావడం. దీని మీద మీకు 8 మార్క్స్ కి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ ఎలాగూ చదువుతారు, దాని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలా మీకు దీని నుంచి ఓవరాల్ గా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ హైగెన్స్ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి వచ్చే వేవ్ ఆప్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో మెయిన్ గా మనం ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు కాన్సెప్ట్ ఆఫ్ పోలరైజేషన్, దట్ ఈస్ ఏదైతే స్క్రీన్ మీద మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తామో అక్కడ బ్రైట్ ఫ్రింజ్ కానీ డార్క్ ఫ్రింజ్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది, కరస్పాండింగ్ దాని యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి అని, దాంతోపాటు లాంబ్డా ఎంత మెయింటైన్ చేయాలి, అయితే ఫ్రింజెస్ ఫామ్ అయితే ఆ ఫ్రింజ్ విడ్త్ ఎంత అవుతుంది, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటారు. అవన్నీ కూడా మీకు 7 మార్క్స్ అంటే 4+2+1. సో ఆప్టిక్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్ గా మీకు 17 మార్క్స్ యొక్క వెయిటేజ్ ఉంటుంది దాంట్లో. క్లారిటీ వచ్చిందా? ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ 4 చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా మోడర్న్ ఫిజిక్స్. దాంట్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్. యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఇయర్ లో కెమిస్ట్రీ పార్ట్ లో డ్యూయల్ నేచర్ చదువుకున్నారు, అవునా? డి బ్రోలీస్ కాన్సెప్ట్ వస్తుంది. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఎక్స్టెన్షన్ మళ్ళీ దాని గురించి ఇక్కడ చదువుకుంటారు. ఓకేనా? దట్ ఈస్ డి బ్రోలీ వేవ్ లెంత్ లాంబ్డా డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై మొమెంటమ్ పి ఎలా అవుతుంది అనే దాన్ని మెయిన్ గా డిరైవ్ చేస్తాం. అండ్ దాని యొక్క అప్లికేషన్స్ దీనిలో చదువుకుంటారు, కాబట్టి అది ఫస్ట్ కాన్సెప్ట్ వస్తుంది. రెండోది ఆటమ్స్ వచ్చేటప్పటికల్లా చెప్పాను కదా, అటామిక్ స్ట్రక్చర్ నుంచే కంటిన్యూ అయిందని చెప్పి, అవునా? బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటము, దాని నుంచి హైడ్రోజన్ స్పెక్ట్రము, దానిలో ఉండే డిఫరెన్స్ సిరీస్, ఇవన్నీ చదువుకుంటారు. అలా ఈ 2 చాప్టర్స్ కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్ గా మళ్ళీ వీటి నుంచి 17 మార్క్స్. డ్యూయల్ నేచర్ నుంచి ఇంత ముందు ఓన్లీ 2 మార్క్స్ అడిగేవాడు, కానీ ఇప్పుడు మీకు 2 మార్క్స్ ఇవి, 4 మార్క్స్ ఇవి 2 క్వశ్చన్లు ప్లస్ 2 మార్క్స్ ఒక క్వశ్చన్. సో టోటల్లీ ఇక్కడ నుంచి 8+2 10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఆటమ్స్ కనుక తీసుకున్నట్టయితే 4+2+1 7 మార్క్స్. వీటికి వెయిటేజ్ పెంచడం జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా న్యూక్లియై. సో న్యూక్లియై వచ్చేటప్పటికల్లా మెయిన్ గా మనం చదువుకునేది స్టెబిలిటీ ఆఫ్ ఏ న్యూక్లియస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ నుంచి రెండో న్యూక్లియస్ కిందకి అది ఆల్ఫా పార్టికల్ రేడియేషనా, బీటానా, గామానా చేసి ఎలా మారిపోతుంది. అండ్ దాని నుంచి మనం ఆర్టిఫిషియల్ డిసింటిగ్రేషన్, దాన్ని రేడియో యాక్టివ్ గురించి ఎలా చదువుకుంటారు. దానిలో మెయిన్ వచ్చేటప్పటికల్లా న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, ఇవి మెయిన్ గా చదువుకుంటారు. అండ్ దాంతోపాటు ఈ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్, న్యూక్లియర్ డిసింటిగ్రేషన్ సిరీస్ అని ఉంటే వాటి గురించి చిన్న కాన్సెప్ట్ చదువుకుంటారు. సో వాటి నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్. సో టోటల్లీ ఇలా మీకు 10 మార్క్స్ వస్తాయి. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా సెమీ కండక్టర్స్. డోపింగ్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి ఇన్సులేటర్స్ ని సెమీ కండక్టర్స్ కిందకి ఎలా మారుస్తారు, దానిలో బ్యాండ్ థియరీ అంటే ఏంటి, అండ్ సెమీ కండక్టర్స్ లో పిఎన్ జంక్షన్ డయోడ్స్ అంటే ఏంటి, 2 టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తాయి, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చదువుకుంటారు. దానిలో 4+2+1 టోటల్లీ మీకు 7 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇలా గనక తీసుకున్నట్టయితే ఇదో 17 ప్లస్ ఇదో 17. సో టోటల్లీ ఇక్కడ మీకు మోడర్న్ ఫిజిక్స్ నుంచి 34 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో బ్రీఫ్ గా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మీకు వెయిటేజ్ కనుక తీసుకున్నట్టయితే
ఎలక్ట్రిసిటీ పార్ట్ 24 మార్క్స్, మ్యాగ్నెటిజం పార్ట్ 34 మార్క్స్ హైయెస్ట్. నెక్స్ట్ ఆప్టిక్స్ పార్ట్ ఏమో 17, మోడర్న్ ఫిజిక్స్ వచ్చేటప్పటికల్లా 34. ఇలా టోటల్లీ కనుక తీసుకున్నట్టయితే మీకు పేపర్ ఇవ్వడానికైతే 109 మార్క్స్ ఇస్తాడు చాయిస్ తీయకుండా. దానిలో మీరు రాయాల్సిందల్లా 85 మార్క్స్ కి రాయాల్సి వస్తుంది. క్లియరా? నో, ఈసారి పేపర్ మోడల్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 3 hours లో పేపర్ కంప్లీట్ చేయాలి. అంటే కంప్లీట్ చేసేదానికి మీకు ఓవరాల్ గా 38 క్వశ్చన్స్ ని రాయాల్సి వస్తుంది. దట్ ఈస్ 38 క్వశ్చన్స్. దానిలో కనుక తీసుకున్నట్టయితే 1 mark వి 9 క్వశ్చన్స్ ఇస్తారు. దానిలో నుంచి మీరు 9 క్వశ్చన్స్ కి 9 క్వశ్చన్స్ రాయాలి. 2 marks 14 క్వశ్చన్స్ ఇస్తారు. 14 క్వశ్చన్స్ కి 14 క్వశ్చన్స్ రాయాలి. 1 mark దానిలో, 2 mark దానిలో మీకు చాయిస్ ఉండదు. నెక్స్ట్ 4 mark వచ్చేటప్పటికల్లా 12 క్వశ్చన్స్ ఇస్తాడు. దానిలో 8 క్వశ్చన్స్ రాయాలి, 32 మార్క్స్. అండ్ 8 marks వచ్చేటప్పటికల్లా 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 రాయాలి. ఓవరాల్ గా మీకు 16 మార్క్స్. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 1 marks దగ్గర నుంచి మీకు 9 మార్క్స్ వస్తాయి. ఇవి 28, 4 marks 32, వేరాజ్ 8 మార్క్స్ వచ్చేటప్పటికల్లా 16. సో టోటల్లీ కలుపుకుంటే ఇలా మీకు పేపర్ 85 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 hours. రెండోది 15 మార్క్స్ ఎలాగో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దానికి ఉంటాయి. ఓవరాల్ గా ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ 15 తీసుకున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ ఇయర్ లో కూడా 15 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇది మీకు మెయిన్ కాన్సెప్ట్స్. వీటిల్ని చాయిస్ వదిలేయచ్చు, వీటిల్ని చాయిస్ వదలకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దేని వెయిటేజ్ దానికి క్లియర్ కట్ గా చెప్పాను. ఓకేనా? ఎలక్ట్రిసిటీ 3 parts 24 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్. మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అర్థం కాకుండా కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం అర్థం కాదు, 34 మార్క్స్ రావాలంటే. ఈ రెండు ఒక డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ అర్థం కాకుండా వేవ్ ఆప్టిక్స్ అర్థం కాదు, రెండు కలిపి చదవాలి, 17 మార్క్స్. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ వచ్చేటప్పటికల్లా మోడర్న్ ఫిజిక్స్ ఒకటే, ఏ చాప్టర్ ఆ చాప్టరే. డ్యూయల్ నేచర్, ఆటమ్స్ కలిపి ఒక పార్ట్, న్యూక్లియర్ ఒక పార్ట్, సెమీ కండక్టర్స్ ఒక పార్ట్. అర్థమైందా? ఇలా ముందు నుంచే ప్రాపర్లీ ప్రిపేర్ అయితేనే మీకు లాస్ట్ లో 85 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? రెండోది సెకండ్ ఇయర్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు 2 points. ఒకటి, సార్ మేము సైమల్టేనియస్లీ ఐపీ దాన్ని, ఆబ్జెక్టివ్ దాన్ని కవర్ చేసుకోవడం ఎలా? దీనికి నేను చెప్పగలిగే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, రెండింటిని సపరేట్ గా చదవమాకండి, రెండింటిని కలిపి చదవండి. ఎలా కలిపి చదువుతారు? ఏ చాప్టర్ అయితే మీరు చదువుతున్నారో ముందు దాన్ని డిస్క్రిప్టివ్ పద్ధతిలో, అంటే ఐపీ బేస్డ్ పద్ధతిలో ఎవ్రీ డెరివేషన్ ని, ఎవ్రీ డెఫినిషన్ ని ప్రాక్టీస్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందు చదివేయండి. అప్పుడు ఏమవుతుంది, రాసే పద్ధతితో సహా ఎక్కడ ఏ కాన్సెప్ట్ ఇచ్చారో తెలిసిపోతుంది. తర్వాత దాని నుంచి ఆబ్జెక్టివ్ వెళ్ళండి. ఏవేవైతే డెరివేషన్స్ చేశారో ఆ డెరివేషన్స్ ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో మీకు ఏ టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ యొక్క యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్ యొక్క కన్వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ రావడం. అంటే దాని మీద బేస్ అయ్యి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం. ఈ పద్ధతిలో కనుక తీసుకుంటూ వెళ్ళినట్టయితే అటు ఐపీ, ఇటు ఆబ్జెక్టివ్, దట్ ఈస్ మీరు ఐఐటి రాస్తున్నా, ఎంసెట్ రాస్తున్నా, నీట్ రాస్తున్నా, ఏదైనా కూడా సైమల్టేనియస్లీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? రెండోది ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ప్రిపరేషన్ జూన్ నుంచే స్టార్ట్ చేసి ఉండాలి. లాస్ట్ ఇయర్ మీరు చేసిన తప్పదే కదా, ఎప్పుడో లాస్ట్ లో ఎగ్జామ్స్ కి బిఫోర్ పుస్తకం తీశారు, ఆ సిలబస్ కవర్ అవ్వాలా, మెయిన్ గా ప్యాటర్న్ అర్థం కాలా, అర్థమైందని రిప్రజెంట్ చేయలేకపోవడం వల్ల మార్క్స్ తగ్గినాయి. ఓకేనా? అది ఇప్పుడు రిపీట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? జూన్ నుంచే మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసేయాలి. మీ కాలేజ్లో క్లాసెస్ ప్రాపర్లీ పద్ధతిలో అర్థమవుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నాకు క్లారిటీ వస్తుంది, దీని నుంచి సబ్జెక్ట్ ప్రాపర్లీ నేర్చుకోగలుగుతున్నా, ఎనఫ్. ఎక్స్ట్రాగా ఎటువంటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా కాలేజ్లో చెప్తున్న కాన్సెప్ట్స్ నాకు అర్థం కావట్లా, లేదు ఒక పర్టికులర్ సబ్జెక్ట్, పర్టికులర్ ఫ్యాకల్టీ అర్థం కావట్లా, డెఫినెట్లీ యూ నీడ్ ఏ కోచింగ్. ఓకేనా? నువ్వు ఎలా అయినా కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ. అది ఆన్లైన్ నేర్చుకుంటావా, ఆఫ్లైన్ నేర్చుకుంటావా, ఇట్ ఈస్ అప్ టు యూ, నీ చాయిస్. క్లారిటీ వచ్చిందా? సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని క్లారిటీగా నేర్చుకుంటూ వెళ్ళండి. ఏ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మెయిన్ గా మెయిన్స్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఫెచ్చింగ్, ఇంతకుముందు మెయిన్స్ దానికిను స్టేట్ బోర్డ్ సిలబస్ దానికి వేరియేషన్స్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ వేరియేషన్ కూడా లేదు. ఎన్సీఆర్టీ ఎగ్జాక్ట్లీ మీకు తీసుకొచ్చి స్టేట్ బోర్డ్ లో పెట్టడంతో మీకు సిలబస్ కూడా ఐఐటి మెయిన్ దానికి రెడీగా ఉంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ ని ప్రాపర్లీ ముందుకు తీసుకెళ్ళండి. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి, మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తున్నాను. ఓకేనా? కెమిస్ట్రీకి సంబంధించిన పేపర్ డిస్కషన్, కంప్లీట్ క్లియర్ కట్ డిస్కషన్ ని చూద్దాం.
సో దానిలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు డిస్కషన్ వచ్చేటప్పటికల్లా ఇది 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాట్ ఎవర్ ద చేంజెస్ సిలబస్లో కానీ లేదా పేపర్ ప్యాటర్న్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తారో అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 26 నుంచి, సెకండ్ ఇయర్ వాళ్ళకి మీరు సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత 27 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించి పేపర్ డిస్కషన్ కనుక చూసుకున్నట్టయితే యాక్చువల్లీ కెమిస్ట్రీకి సంబంధించిన క్లియర్ కట్ సిలబస్ డిస్కషన్ మీకు ఆల్రెడీ ఇంత ముందే చేశాను, అవునా? సో దానిలో వచ్చేటప్పటికల్లా ఏ చాప్టర్లో మనం ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టాలి, ఏవి ముందుగా ప్రాపర్లీ చదువుకోవాలి, అవన్నీ కూడా ఇంతకు ముందే మీకు తెలియజేయడం జరిగింది. అండ్ ఈసారి దీంట్లో వచ్చేటప్పటికల్లా దీంట్లో అసలు వెయిటేజ్ అంతా ఏ చాప్టర్ నుంచి మనకి ఏ రోమన్స్ లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి క్లియర్ కట్ డిస్కషన్ చూద్దాం. క్లియరా? దానిలో ఫస్ట్ చాప్టర్ చూసుకోండి, దట్ ఈస్ సొల్యూషన్స్. ఇంత ముందు మీకు సాలిడ్ స్టేట్ తో సిలబస్ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు సొల్యూషన్స్ లో మీకు హైయెస్ట్ వెయిటేజ్ కనుక తీసుకున్నట్టయితే 9 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఒక 4 మార్క్ క్వశ్చన్, 2 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ దాంతో పాటు 1 మార్క్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? నా దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు 4 మార్క్స్ దాంట్లో మోస్ట్ ప్రాబబులీ కాలిగేటివ్ ప్రాపర్టీస్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. దానిలో కూడా మరీ ఎక్కువగా రవల్స్ లా నుంచి మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దాంతో పాటు ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ దీనిలో మెయిన్ డిస్కషన్ లోకి వస్తాయి. అండ్ 2 మార్క్ వచ్చేటప్పటికల్లా 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ ది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్ వీటి యొక్క ఫైండ్ అవుట్ చేయడం మీద ప్రాబ్లమ్స్ కానీ, లేదా రవల్స్ లా బైనరీ సొల్యూషన్స్ అండ్ వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ కానీ వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నాయి. కాబట్టి సొల్యూషన్స్ చాప్టర్ నుంచి మీకు 9 మార్క్స్ వస్తాయి. పాయింట్ క్లియరా? సెకండ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. యాక్చువల్లీ ఇంత ముందు మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ కలిపి ఉండేది, ఇప్పుడు వాటిని సపరేట్ చేశారు. నా ఎలక్ట్రోకెమిస్ట్రీలో మళ్ళీ 2 పార్ట్స్ కనబడతాయి. ఒకటి ఎలక్ట్రో లైటింగ్ ప్రాసెస్లు, రెండోది ఎలక్ట్రో కెమికల్ ప్రాసెస్లు. నా ఓవరాల్ గా దీని నుంచి కనుక తీసుకున్నట్టయితే 13 మార్క్స్. దీని నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కనబడతాయి. దానిలో కూడా చాలా ముఖ్యంగా నెన్నెస్ట్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్స్ అండ్ దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్. తర్వాత దానిలో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనే ఒక కాన్సెప్ట్ చదువుతారు, దాని మీద కానీ, లేదా ఫస్ట్ పార్ట్ లో కోల్రాస్ లా దాని యొక్క అప్లికేషన్స్ కానీ, ఫారడేస్ లా వాటి యొక్క అప్లికేషన్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంది. ప్లస్ 2 మార్క్ 2 క్వశ్చన్స్, ప్లస్ ఇది ఓవరాల్ గా 13 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఓకేనా? తర్వాత మూడో చాప్టర్ కెమికల్ కైనెటిక్స్. అసలు ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్, రేట్ ఆఫ్ ఎ రియాక్షన్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, వాటిల్లో కొలిజన్ థియరీ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. ఆ కొలిజన్ థియరీ మీకు 8 మార్క్స్ అడిగినట్టయితే 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి. సో టోటల్ ఇలా కనుక తీసుకున్నట్టయితే 15 మార్కులు. దట్ ఈస్ ఫస్ట్ చాప్టర్. దేని నుంచి అయితే మీరు 8 మార్క్స్ కి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయగలరో దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్. ఓకేనా? యాక్చువల్లీ కెమిస్ట్రీ చదివేటప్పుడు థర్మోడైనమిక్స్ ఒకటి, కెమికల్ ఈక్విలిబ్రియం ఒకటి, అలాగే కెమికల్ కైనెటిక్స్ ఒకటి, ఇవి 3 ఇంపార్టెంట్ అనమాట. థర్మోడైనమిక్స్ వెదర్ కెమికల్ రియాక్షన్ జరుగుతుందా లేదా, జరిగితే ఏ డైరెక్షన్ లో జరుగుతుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈక్విలిబ్రియం 50% ఆఫ్ ద రియాక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వగానే రియాక్షన్ ఫార్వర్డ్ వెళ్తుందా లేదా వెనక్కి ముందుకే ఆడుతుందా, దాన్నే ఈక్విలిబ్రియం అంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ నుంచి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే ఏంటి, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏంటి, తర్వాత రేట్ ఆఫ్ రియాక్షన్ ని మనం ఎలా మార్చాలి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కెమికల్ కైనెటిక్స్ లో చదువుతాం. దానిలో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, హయ్యర్ ఆర్డర్ లోకి వెళ్తే ఎంత ఆర్డర్, వాటి యొక్క హాఫ్ లైఫ్స్, ఇవన్నీ కూడా మీకు కెమికల్ కైనెటిక్స్ లో వస్తాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, బోత్ ఆబ్జెక్టివ్లీ ఆల్సో. 15 మార్కులు వస్తాయి. నెక్స్ట్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, రెండింటిని కలిపి ఒకే దానిలో చదువుతారు. ఇంతకుముందు యాక్చువల్లీ ఇవి కూడా డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. యాక్చువల్లీ దీనిలో ఇది ఒక పార్ట్ గా ఉండేది, ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ని సెపరేట్ చేసేయడంతో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ విడిగా చదువుకుంటారు. దానిలో మెయిన్ గా డి బ్లాక్ లో కనుక తీసుకున్నట్టయితే 3D 4D అండ్ 5D సిరీస్. వీటిల్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అండ్ ఏ రూల్స్ ని ఫాలో అవ్వాలి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా మనం మెయిన్ గా దీనిలో చదువుకుంటారు. వేరాస్ నెక్స్ట్ చాప్టర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కనుక తీసుకున్నట్టయితే ఇదో ఆర్గానిక్ కెమిస్ట్రీ లాగా మళ్ళీ చాలా పెద్ద సముద్రం అనమాట. ఓకేనా? దానిలో కొంత పార్ట్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటే ఏంటి, దాని యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్, దట్ ఈస్ ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ కి పేరు ఎలా పెడతారు,
అది ఏ ఐసోమెరిజమ్స్ ని చూపిస్తుంది. తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ ని జస్ట్ లైక్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. దానిలో స్టార్టింగ్ విత్ ద వెర్నర్స్ థియరీ కనుక తీసుకున్నట్టయితే రెండోది దట్ ఈస్ బ్యాలెన్స్ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, మెయిన్ గా దీనిలో కొత్తగా వచ్చేది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఇవన్నీ కూడా చదువుకుంటారు. అదంతా కలిపి 15 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే డి అండ్ ఎఫ్ బ్లాక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇలా ఇది మొత్తం కలిపి మీకు 23 మార్క్స్ ఉన్నాయి. దానిలో డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి కనుక తీసుకున్నట్టయితే 4 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 4 + 4 8 అయిపోద్ది. వేరాస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 8 + 4 + 2 + 1 అంటే ఏమవుతుంది, ప్రతి రోమన్ నుంచి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఒక క్వశ్చన్ కంపల్సరీగా కనబడుతుంది. ఓకేనా, దానిలో కూడా చాలా ఈజీగా చెప్పవచ్చు. 1 మార్క్ తీసుకున్నారనుకోండి నామన్క్లేచర్ మీద కానీ ఐసోమెరిజం మీద కానీ ఉంటుంది. అలాగే 2 మార్క్స్ కనుక తీసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ ఏ మాలిక్యూల్ చెప్పడం, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఈ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి. 4 మార్క్స్ కనుక తీసుకున్నట్టయితే థీరీస్ లో వన్ ఆఫ్ ద థీరీస్ అడగొచ్చు. అలాగే లాస్ట్ లో 8 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ఇది మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక 4 మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా 2 or 3 టైప్స్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కనుక తీసుకున్నట్టయితే దానిలో డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ లో ఎలా జరుగుతుంది, టెట్రాహెడ్రల్ ఫీల్డ్ లో ఎలా జరుగుతుంది, వీటి గురించి డిస్కస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి టోటల్లీ మీకు 15 మార్కులు వస్తాయి. క్లియరా? సో ఇక్కడ దాకా కనుక మీరు ఒకసారి క్లాసిఫికేషన్ ని క్లియర్ కట్ గా చూసుకున్నట్టయితే సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఇక్కడ దాకా మీకు ఈ పార్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలోకి వస్తుంది. తర్వాత డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇవి వచ్చేటప్పటికల్లా ఇవి ఇనార్గానిక్ పార్ట్ కిందకి వస్తాయి. మీకు ఆర్గానిక్ పార్ట్ అనేది 6th చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా స్టూడెంట్స్ కి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఏదర్ కాలేజీ వాళ్ళు చెప్పకో, లేదా మీకు అర్థం కాకో, లేదు దాని యొక్క వెయిటేజ్ తక్కువ కాబట్టో చాలా కాలేజెస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీని చాయిస్ కింద తీసుకున్నారు. ఒప్పుకుంటారా? కానీ సెకండ్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత మీ సగం పేపర్ ఆర్గానిక్ కెమిస్ట్రీనే. బికాస్ ఫస్ట్ ఇయర్ లో కనుక తీసుకున్నట్టయితే బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దానిలో నామన్క్లేచర్ ఎలా రాయాలి, ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క పేర్లు దాన్ని నామన్క్లేచర్ అంటే ఎలా రాయాలి, ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ లో బేసిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, అలాగే దాంతోపాటు బెంజిన్ అండ్ దాని యొక్క కాంపౌండ్స్ వాటిని మనం ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటారు. హకెల్స్ రూల్స్ అవన్నీ కూడా అక్కడ చదివేస్తుంటారు. క్లియరా? ఈ పార్ట్ దాకా ఫస్ట్ ఇయర్ లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 15 to 20% మాత్రమే. దాన్ని మీరు అక్కడ చదువుకున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఫంక్షనల్ గ్రూప్స్ మెయిన్ గా తీసుకుంటే హాలోజన్ దాని యొక్క కాంపౌండ్స్, హాలో ఆల్కేన్స్, హాలో ఎరీన్స్ వీటితో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఆల్కహాల్స్, ఫీనాల్స్, కార్బోనైల్ కాంపౌండ్స్, దాంట్లో మళ్ళీ ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, దాంట్లో ఎమైన్స్, ఎమైడ్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకునేది సెకండ్ ఇయర్లోనే. అంటే సెకండ్ ఇయర్లో చెప్పారు కదా మోర్ దాన్ 50% సిలబస్ సెకండ్ ఇయర్లో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీనే ఉంటుంది. క్లియరా? మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో చాయిస్ తీయగలరా? అవ్వదు కదా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్ సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత అయినా ప్రాబ్లం లేదు, ఫస్ట్ ఇయర్ యొక్క బేసిక్స్ ఆఫ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీని మళ్ళీ ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అది వన్స్ వచ్చేసింది అంటే సెకండ్ ఇయర్లో ఉన్న పార్ట్ ఈజీ అవుతుంది. పాయింట్ టు బి నోటెడ్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దీనిలో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే హాలోజన్ కి సంబంధించినవి హాలో ఆల్కేన్స్. ఎప్పుడైతే హాలోజన్ ఆల్కేన్ చైన్ కి అటాచ్ అయి ఉంటుందో, హాలో ఎరీన్స్ అదే హాలోజన్ బెంజిన్ రింగ్ మీద ప్రజెంట్ అయి ఉన్నప్పుడు, ఇవి రెండూ కలుపుకుంటే ఫస్ట్ వెయిటేజ్ 7 మార్క్స్. ఒక 4 మార్క్, ఒక 2 మార్క్, ఒక 1 మార్క్. 4 మార్క్ దానిలో మోస్ట్ ప్రాబబ్లీ SN1 రియాక్షన్, SN2 రియాక్షన్ వాటి యొక్క స్టీరియో కెమిస్ట్రీ, వేరాజ్ ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ అండ్ ఎరైల్ హాలైడ్స్ along with their named reactions. అండ్ 1 మార్క్ దానిలో ఐసోమెరిజం దగ్గర నుంచి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దాకా ఏదైనా అడగొచ్చు.
దాంట్లో ఇవి మొత్తం కలుపుకుంటే 7 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఒకసారి కనుక తీసుకున్నట్టయితే ఇనార్గానిక్ 9 + 13 12, 12 + 15, సో ఓవరాల్గా 27 మార్క్స్ ఫిజికల్ ఉంది. అలాగే ఇది కనుక తీసుకున్నట్టయితే 23 మార్క్స్ ఇనార్గానిక్ ఉంది. ఒకసారి రెండింటిని కలుపుకుంటే అవుట్ ఆఫ్ 85 పేపర్లో 50 మార్క్స్ ఇక్కడికి వెళ్ళిపోయినాయి. ఆర్గానిక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 7 మార్క్స్ ఒకటి కవర్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వరుస పెట్టి చూడండి, చెప్పాను కదా మీకు ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ దాంతోపాటు ఈథర్స్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. ఇది ఆల్కహాల్స్, ఫినాల్స్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్. వీటి నుంచి కనుక తీసుకున్నట్టయితే 11 మార్క్స్, 4 మార్క్స్ ఇవి మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ కనబడతాయి. దట్ ఈస్ 4 + 4, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్, 3 ఓవరాల్ గా తీసుకుంటే 11 మార్క్స్ వస్తాయి. దీంట్లో 4 మార్క్స్ ఇవి 2 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనం ముందే గెస్ చేసేయచ్చు. నేమ్డ్ రియాక్షన్స్ దీనిలో చాలా ఇంపార్టెంట్. ఫీనాల్స్ కి సంబంధించినవి రీమన్ టిమన్ రియాక్షన్, అలాగే సాలిసిలిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్, దట్ ఈస్ కోల్బేస్ రియాక్షన్, అలాగే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్, రియాక్షన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీటిల్లో ఆల్కహాల్స్ అండ్ ఫీనాల్స్ యొక్క రియాక్టివిటీ కంపారిజన్, ఎసిడిటీ కంపారిజన్, ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. కాబట్టి దాని నుంచి మీకు 11 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీటి మొత్తాన్ని కలిపి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఈ రెండింటిని కలిపి మీరు కార్బోనిల్ కాంపౌండ్స్ అంటారు. బికాస్ దానిలో కార్బోనైల్ కార్బన్, C+O ఉన్న కార్బన్ ఉంటుంది కాబట్టి. అలాగే దేనిలో అయితే COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. అవి రెండు కలిపి ఒకే చాప్టర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. బికాస్ అసలు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ లో కూడా సగానికి పైగా నేమ్డ్ రియాక్షన్స్ ఈ చాప్టర్ నుంచే వస్తాయి. ఓకేనా? సో వీటిల్లోంచి కనుక తీసుకున్నట్టయితే 8 + 4 + 2 + 1 ప్రతి డిపార్ట్మెంట్ కవర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీకు 15 మార్కులు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కార్బోనైల్ కాంపౌండ్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇవి అయిపోయిన తర్వాత అమైన్స్, దట్ ఈస్ వీటిల్ని మనం నైట్రోజన్ కాంపౌండ్స్ అంటారు. దీన్ని కనుక చూసుకున్నట్టయితే 7 మార్క్స్, 4 + 2 + 1 7 మార్క్స్ వస్తాయి. దీనిలో కార్బైల్ అమైన్ రియాక్షన్ దగ్గర నుంచి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్స్ దాకా అన్ని కూడా దీనిలో చదువుకుంటారు. ఓకేనా? అవన్నీ కూడా 7 మార్క్స్. ఇంకా లాస్ట్ లో అప్లికేషన్, దట్ ఈస్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ లో మెయిన్ గా తీసుకున్నట్టయితే కనుక సాకరైడ్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, దట్ ఈస్ వాటి యొక్క స్ట్రక్చర్స్ యొక్క ఎల్యూసిడేషన్, అంటే ఎలా వచ్చినాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం. దాంతోపాటు కొంత పార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ కెమిస్ట్రీ బయోమాలిక్యూల్స్ లో, విటమిన్స్ ఇవన్నీ కూడా దానిలో చదువుకుంటారు, ప్రోటీన్స్ అనాలిసిస్ దాకా. దాని నుంచి మీకు ఓవరాల్ గా 9 మార్క్స్ వస్తాయి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ 1 మార్క్. సో టోటల్లీ మీకు 9 మార్కులు వస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఇందాకడ అక్కడ 7 + 7 14, 14 + 11 25, ఇదో 40, 40 + this one, దట్ ఈస్ ఓవరాల్ గా మీకు 49 మార్క్స్. అంటే చెప్పాను కదా 50% పేపర్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. సో ఇది మీకు పేపర్ యొక్క డిస్కషన్. టోటల్లీ మీకు ఈ సంవత్సరం కెమిస్ట్రీ 10 చాప్టర్లు ఉంటే 5 చాప్టర్లు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, 3 చాప్టర్లు ఫిజికల్ కెమిస్ట్రీ, 2 చాప్టర్లు డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ దానిలో నుంచి కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇక్కడ దాకా కూడా మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకు వస్తుంది. ఓకేనా? నా పేపర్ ఫిజిక్స్ లానే ఉంటుంది. ఓవరాల్ గా మీరు 38 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇదే స్పాన్ ఆఫ్ 3 అవర్స్. టోటల్ గా చాయిస్ తీయకుండా కనుక తీసుకున్నట్టయితే 109 మార్క్స్ కి పేపర్ ఇస్తారు. దానిలో 1 మార్క్ 2 మార్క్ చాయిస్ ఉండదు, 4 మార్క్ 8 మార్క్స్ చాయిస్ ఉంటుంది. సో చాయిస్ వదిలేస్తే కనుక 85 మార్క్స్ కి గాను మనం పేపర్ ని రాయాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి దీనిలో క్వశ్చన్ వైజ్ తీసుకుంటే కనుక ఓవరాల్ గా 1 మార్క్ ఇవి 9 క్వశ్చన్స్, 2 మార్క్ ఇవి 14 క్వశ్చన్స్, 4 మార్క్ ఇవి 12 క్వశ్చన్స్, 8 మార్క్స్ ఇవి 3 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో చాయిస్ ఉండదు. దీనిలో 12 నుంచి 4 క్వశ్చన్స్ చాయిస్ వదిలేయచ్చు. 8 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఇందులో 3 క్వశ్చన్స్ నుంచి 2 రాయాలి 16 మార్కులకి. ఓవరాల్ గా మీకు ఇలా 85 మార్క్స్ కవర్ అయిపోతాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ లో రాశారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, 1 మార్క్ క్వశ్చన్ దానికి 2 మార్క్స్ క్వశ్చన్ దానికి చాయిస్ లేదు. కాబట్టి ఏవేవైతే చాప్టర్స్ లో వాటి యొక్క వెయిటేజ్ ఉందో అవి కంపల్సరీగా చదవాల్సిన చాప్టర్స్. క్లారిటీ వచ్చిందా?
8 మార్క్స్. చాలా మంది ఆర్గానిక్ కెమిస్ట్రీని మళ్ళీ చాయిస్ వదిలేస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని చెప్పే సింపుల్ సజెషన్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీని చాయిస్ తీమాకండి. జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్, ఒక ఫార్ములా తెలిస్తే దాని నుంచి 100 ప్రాబ్లమ్స్ ఎలా అయితే చెయ్యొచ్చో, ఒక బేసిక్ కెమికల్ ఆర్గానిక్ రియాక్షన్ కనుక తెలిసినట్టయితే దాని నుంచి 100 మెకానిజంలు డెరైవ్ చేయొచ్చు. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ తీమాకండి, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? సో ఇక్కడ దాకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న. యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ డెలివర్ చేస్తున్నాం, అది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ దాకా అయితే మీకు తెలుసు. కానీ కంప్లీట్ క్లాసెస్, 1 year కంప్లీట్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ లెంత్ రికార్డెడ్ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, అలాగే దీంతో పాటు గెస్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ అందిస్తూ ఒక కంప్లీట్ ఇయర్ ప్రిపరేషన్ జరగాలి అంటే కనుక అది యూట్యూబ్ ద్వారా సాధ్యపడదు. అందుకనే మీకు యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ని తీసుకురావడం జరిగింది ఎట్ ఏ వెరీ నామినల్ ఫీ. ఓకేనా? జస్ట్ ఆల్మోస్ట్ మీ స్టడీ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ సెషన్స్ మీకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ యాప్ యొక్క కంప్లీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో జరిగింది. ఓకేనా? నా దీంట్లో యాప్లో మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు సాంస్క్రిట్, వీటి యొక్క కంప్లీట్ 1 year కోర్స్. కంప్లీట్ 1 year కోర్స్ అంటే వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ మీరు కాలేజ్లో ఎలా అయితే వెళ్ళి 1 కంప్లీట్ ఇయర్ చదువుతారో అదే కంప్లీట్ ఇయర్ ఇంట్లో ఉండి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకునే విధంగా, లేదు కాలేజ్కి వెళ్తున్నారు అక్కడ చెప్పింది అర్థం కావట్లా, నా క్లాసెస్ విన్నారు కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లో వచ్చి ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా, అండ్ ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? దీనిలో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ వన్స్ క్లాసెస్ చూసిన తర్వాత అవి కనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న.